ఇప్పటి వరకు ఏంటంటే నువ్వు చెప్పినట్టుగా ఇది ఫస్ట్ వచ్చి ఆత్మహత్య, హత్య అనేది ఫస్ట్ ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఒక ఫోటో రిలీజ్ అయింది. ఆ ఫోటోలో ఆ అమ్మాయి వేలాడుతున్న పద్ధతి, నోట్లోంచి బ్లడ్ గారడం అవన్నీ చూసి ఇది ఆత్మహత్య కాకపోవచ్చు, చంపి వేలాడదీసి ఉండొచ్చు అనేది ఒకటి. ఎవరు చంపుంటారంటే ఈ పూర్ణచంద్ర అనే వ్యక్తే చంపుంటాడనేది ఒక వెర్షన్. అతన్ని పోస్ట్ మార్టం కంప్లీట్ అయ్యే లోపలే అరెస్ట్ చేయాలనే ఒక డిమాండ్ కూడా సోషల్ మీడియాలో నిన్నంతా వైరల్ అయింది. రెండవది లేదు, ఇది హత్య కాదు ఆత్మహత్య, బట్ ఆత్మహత్యకి కారణం మాత్రం అతడే అనే వెర్షన్ రెండవది. ఇది తల్లిదండ్రులు కూడా ప్రధానంగా సెకండ్ వెర్షన్ని ఎక్కువగా చెప్తున్నారు. సో తండ్రి తల్లి ఇద్దరు మీడియాతో మాట్లాడారు. అట్లాగే ఆ పాప అరణ్య, ఆ పాప పేరు, ఆ పాప కూడా మీడియాతో మాట్లాడింది. సో ఈ నేపథ్యంలో ఒక రకంగా ఏంటంటే ఆమెది హత్య అయినా ఆత్మహత్య అయినా దోషి మాత్రం ఈ పూర్ణచందర్ అనే వ్యక్తి అన్న వెర్షన్ అయితే బలంగా జనంలోకి వెళ్ళింది. సో దీనికి కౌంటర్గా పూర్ణచంద్రే స్వయంగా ఒక 5 పేజీల లెటరు రాసినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు అది మీడియాలో వైరల్ అవుతుంది. నేను 5 పేజీలు కూడా చదివాను. అతని హ్యాండ్ రైటింగ్తో ఉంది అది. మరి అతను హ్యాండ్ రైటింగా వేరే వాళ్ళతో తెలియదు, కానీ ఏదైనా హ్యాండ్ రైటింగ్తో ఉంది, టైప్డ్ కాదు. సో ఆ లెటర్లో ముందు ఏముంది అని చెప్పుకుందాం. దీనికి ముందు అసలు పూర్ణచందర్ ఎవరంటే, పూర్ణచందర్ బాదావర్త్ అతని పేరు. అతను బంజారా తెగ అని చెప్తున్నారు, కొంతమంది లంబాడి అంటున్నారు. ఏదేమైనా అతను ట్రైబల్ అబ్బాయి. అతను ఇంతకుముందు టీ న్యూస్లో పనిచేసేవాడు. దాని తర్వాత బయటకు వచ్చి మూన్ ప్రొడక్షన్స్ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఫౌండర్ ఎండి అని అతని ఫేస్బుక్ పేజీలో అతను పెట్టుకున్నాడు. అట్లాగే వావ్ టీవీ తెలుగు మేనేజింగ్ పార్ట్నర్ అని కూడా అతను పెట్టుకున్నాడు. అతని ఫేస్బుక్లో అతను పెట్టుకున్న విషయాలు బయట నుంచి వేరే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇతను టీఆర్ఎస్కి చాలా దగ్గర, ముఖ్యంగా టీఆర్ఎస్లో ఉండే సంతోష్ కుమార్ ఆయనకి చాలా ఆల్మోస్ట్ బ్రదర్ లాంటోడు అని చెప్పి చెప్తున్నారు. ఇతను కూడా పొలిటీషియన్ అనేది కూడా అతను పెట్టుకున్నాడు. తనని తను డిఫైన్ చేసుకునేటప్పుడు పొలిటీషియన్, జర్నలిస్టు అవన్నీ పెట్టుకున్నాడు. సో ఖానాపూర్ నియోజకవర్గంలో అతను పనిచేస్తున్నాడు ఒక రాజకీయ నాయకుడి లాగా. ఆ ఫోటోలన్నీ కూడా ఉన్నాయి. అతను దాదాపు కేటీఆర్తో, కేసీఆర్తో, తర్వాత హరీష్ రావుతో, కవితతో, ఇంకా చాలామంది టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులతో అందరితో అతను దిగిన ఫోటోలు అతనే షేర్ చేసుకున్నాడు. కాబట్టి అతను క్లియర్గా బీఆర్ఎస్ టాప్ లీడర్స్తో దగ్గరగా ఉంటున్నాడు అని చెప్తున్నారు. కొంతమంది ఇతను మంచిగా ఇతనికి కాంట్రాక్ట్లు ఇప్పించి వాళ్ళు కూడా పర్సంటేజ్లు తీసుకుంటున్నారు. అలాగే ఇతను బాగా పై స్థాయికి అయితే ఎదిగాడు అనేది చెప్తున్నారు. అంటే డబ్బులుంది, కొంత పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి అనేది చెప్తున్నారు. సో అంటే మామూలుగా అయితే ఇతను అప్పర్ కాస్ట్ అయితే వేరే నేరేటివ్ బయటకు వచ్చేది. అప్పర్ కాస్ట్ కాదు కాబట్టి ఇప్పుడు ఇతను ట్రైబల్, ఆ అమ్మాయి దళితు. సో వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు ఇతని డామినేషన్ ఎక్కడ ఉందంటే డబ్బులో, పొలిటికల్గా ఉన్న క్లౌటింగ్లో వీళ్ళకంటే కూడా అతను, ఈ అమ్మాయి కంటే కూడా అతను డామినెంట్ దీనిగా చెప్పచ్చు మనం. సో ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఈ నేపథ్యంలో అతను ఏం రాశాడు లెటరు, ఆ లెటర్లో ఏం చెప్పాడు, ఏం చెప్పలేదు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం చూద్దాం. అతను ఏం చెప్పాడంటే, మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి పూర్ణచందర్ స్వయంగా చేస్తున్న విన్నపం అని రాశాడు. ఇదేంటంటే, నేను మీడియా ద్వారా ప్రజలకు చెప్పలేని స్థితిలో అబద్ధం తెలంగాణ మొత్తం చుట్టేస్తుందని భయం అని రాశాడు. నేను డైరెక్ట్గా మీడియాతో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పలేను కాబట్టి ఈ లోపల అబద్ధం చుట్టేస్తూ ఉంది. సో అందుకని నేను ఖచ్చితంగా ఈ అమ్మాయి స్వేచ్ఛ బలవన్మరణం అని కూడా ఆయన అన్నాడు. అంటే క్లియర్గా ఆయన ఆత్మహత్య అని చెప్తున్నాడు. బలవన్మరణానికి సంబంధించి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన కొన్ని నిజాలు ఉన్నాయి, అవి మీకు చెప్తున్నానని చెప్పాడు. నాకు స్వేచ్ఛ 2009 నుంచి పరిచయం. మేము ఇద్దరం టీ న్యూస్లో పనిచేసేవాళ్ళం, ఇద్దరు ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. తను అన్ని యొక్క విషయాలు నాతో షేర్ చేసుకున్నది. వాళ్ళ అమ్మా నాన్న శ్రీదేవి శంకర్, ఆ పేర్లు రాయలేదు కానీ వాళ్ళ అమ్మ నాన్న జనశక్తిలో ఫుల్ టైం పనిచేసేవాళ్ళు. ఈ పాపకి 6 నెలల వయసు ఉన్నప్పుడే వాళ్ళ అన్నా వదినల దగ్గర ఈ పాపను వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చుట్టుగా వచ్చేవాళ్ళు. దానివల్ల ఈ అమ్మాయి మిస్ అయ్యేది. ఆ బాధ అంతా కూడా నాతో కన్నీళ్ళు పెట్టుకొని షేర్ చేసుకునేది. 2008, 2009 మధ్య ఈ అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ విడాకులు అయిపోయింది. ఫస్ట్ మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ వల్ల విడాకులైంది. 2016, 17లో సెకండ్ మ్యారేజ్ విడాకులైంది.
అప్పటికి ఈ అమ్మాయికి సెకండ్ మ్యారేజ్‌లో ఉంచి ఒక పాప ఉంది. ఈ పాప అరణ్య. అంటే మనం లెక్కేస్తే ఈ పాప 2011లో పుట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. 2011 నాటికే ఈ అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ అయిపోయింది. అంటే విడిపోయింది 2009లో అయితే 2010లోనో అట్లా పెళ్లి చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. 2011లో ఈ పాప పుట్టింది. 2017లో సెకండ్ డైవోర్స్ అయింది. దాని తర్వాత ఏ రోజు కూడా అమ్మాయి సంతృప్తిగా లేదు. తన సంతోషాన్ని వార్తల్లో, తన పాపలో చూసుకునేది. తన బాధని తన రాతల్లో వ్యక్తపరిచేది. 2020 నుంచి నాకు దగ్గరైంది అని చెప్పుకున్నాడు. 2017లో పేరెంట్స్‌తో, అప్పటి వరకు పేరెంట్స్‌తో ఉండేది కలిసి. అయితే పేరెంట్స్ రామ్‌నగర్‌లో పేరెంట్స్ మధ్య గొడవల కారణంగా అమ్మాయి డిప్రెషన్‌లో ఉండేది అప్పుడు కూడా. అయితే అమ్మ నాన్న ఈ అమ్మాయికి తగిన ప్రేమ చూపించట్లేదు. అమ్మ నాన్న మధ్య కూడా గొడవలున్నాయి. దీంతో ఉండలేకపోయి 2020లో కవాడిగూడలో ఒక సెపరేట్‌గా రూమ్ తీసుకొని 2 ఏళ్ల పాటు ఒంటరిగా ఉండింది. తర్వాత 2022లో పాపను కూడా తీసుకొచ్చుకుంది. సో, నేను నాకు ఎలాంటి అన్యాయం జరిగిందో అలాగే నా పాపకి జరగనివ్వను. నేను ఒక తల్లిగా పాపని దగ్గరుండి చూసుకుంటానని చెప్పింది.